నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేన్ని నేను వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30-40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్ గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు నవంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్యుడు 7వ స్థానంలో, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ, కుజుడు 3వ ఇంటిలోను, బుధుడు 7వ ఇంట్లోను, బృహస్పతి 1వ ఇంట్లోను, శుక్రుడు 5 మరియు మాస తిథిలో 6వ ఇంట్లోను, శని భగవానుడు 10వ ఇంట్లోను, రాహు 11వ ఇంట్లోను, కేతు 5వ ఇంట్లోను ఉన్నారు ఈ నెలంతా కూడాను. ఈ నెల మీకు గోచార గ్రహస్థితుల ప్రకారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, పనిలో స్థిరత్వం పెరుగుతుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాధ్యతలు పెరుగుతాయి, ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు, సమతుల్యం పాటిస్తారు, ప్రభుత్వ సర్వీసు, డిపార్ట్మెంట్ రివ్యూ వంటి విషయాలు మీ మీద బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క పనితీరు ఎలా ఉందని చూస్తూ ఉంటారు. వ్యాపార పరంగా మీ యొక్క చతురత, మీ మాటలో చతురత ద్వారా మీరు విజయం పొందే అవకాశం ఉన్నాయి. కొత్త వ్యాపార భాగస్వాములు చేరుతారు, ఉత్పత్తులపై ఆకర్షణ పెరుగుతుంది, విదేశీయ లాభాలు, ఎగుమతి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయని ఉంది. ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. మీ ప్రతిష్టకు గుర్తింపు లభిస్తుంది, సహచరులతో స్నేహపూర్వకమైనటువంటి బంధాలని పెంచుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులకి జన మద్దతు, గౌరవం, ప్రాచుర్యం పెరుగుతుంది. శని కర్మస్థానంలో ఉండడం వల్ల కార్యసిద్ధి ఆలస్యమైన నిశ్చయంగా గెలుపు పొందుతారు. కమిటీలలో సభ్యత్వంపులకి సూచన పెరుగుతుంది. విదేశీయ ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు, కానీ మంచి పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ వీసా, పర్మనెంట్ వీసా దరఖాస్తు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి, క్రీడాకారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పోటీ పరీక్షల ఫలితంలో ఉత్తమంగా కూడా ఉన్నాయని పెరుగుతుంది. క్రీడాకారులకు తమ ప్రతిభను చూసే సమయం, శ్రమిస్తే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు. పరిశోధకులకు గ్రాంట్, ఫండింగ్ అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా మహిళలకి, మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ ఎంటర్ప్రైనర్ గా ఉన్నటువంటి మహిళలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. పాల ఉత్పత్తి, వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాలు లాభిస్తాయి. కొత్త పద్ధతుల ద్వారా సాగుతులు కొంచెం చక్కగా ఉంటుంది. మార్కెట్, రియల్ ఎస్టేట్ వారికి ఒక 70% బాగుంది అని కూడా చెప్పచ్చు. ఆస్తి కొనుగోలు యోగం మంచి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం, పెద్ద సమస్యలు ఏం రావు, కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాన్ని చక్కగా జనరల్ చెకప్ ఒకసారి చూసుకుంటే మంచిది. పసుపు రంగు సంపద, శాంతిని చూపించే రంగు మీకు చాలా కలిసి వస్తుంది. 6 అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య అని చెప్పొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. బృహస్పతికి పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి. మీ యొక్క కులదైవం దేవాలయంకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఓం హ్రీం గురవే నమః అని 108 సార్లు పారాయణం చేయండి. శుక్రవారం రోజున కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టకం లాంటిది చేయండి. ఇంకా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం మా ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్ 9007777149కి వాట్సాప్ చేయండి. మీకు మేము రిప్లై ఇస్తాం.
విజయోస్తు. 2025 నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు 12వ రాశిలోను, చంద్రుడు ప్రతి 2.5 రోజుకు మారుతూ, కుజుడు 8వ ఇంట్లో, బుధుడు 12వ ఇంట్లో, బృహస్పతి 6వ ఇంట్లో, శుక్రుడు 10వ ఇంట్లో, శని 3వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నారు. దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త శక్తి, నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది. మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. మీ నాయకత్వం బలపడుతుంది. కొత్త బాధ్యతలు, నూతన ప్రాజెక్టులు వస్తాయి. పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి. మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు. కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు. వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు. కొత్త కాంట్రాక్టులు, మిత్ర సహకారం లభిస్తుంది. మీ కృషికి ప్రతిఫలం ఖాయం. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు. ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. మంచి సమాజంలో పేరు పెరుగుతుంది. విదేశీయ పోటీలు, ప్రాజెక్టులు, వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ లాభాలు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్, కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది. మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పబడుతుంది. విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం. క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టిగా ఇంకొక 1-2 months లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు. స్త్రీలకు కొత్త వస్త్రాలు, ఆభరణాలు, వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడని కూడా చెప్పొచ్చు. రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు, ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పొచ్చు. మార్కెట్ మిశ్రమంగా ఉంది. రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం కాస్త మిశ్రమం. ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. యోగా లాంటిది చేయండి. కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. బృహస్పతికి పూజ చేయండి. పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి. పసుపు పూల దానం చేయండి. ఓం గ్రీం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 900007777149 అనే మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.